ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలను ఇవ్వడానికి అనేక దేశాలు క్యూ కడుతున్నాయి. G20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన పీఎం మోదీ అక్కడి నుంచి నైజీరియా పర్యటించగా అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారమైన జీకాన్ అవార్డుతో సత్కరించనుంది. ఇక 1969లో క్వీన్ ఎలిజబెత్ ను ఈ అవార్డుతో సత్కరించిన నైజీరియా ప్రభుత్వం ఆ తర్వాత మోదీకి ఈ అవార్డు ప్రకటించడం విశేషం. ఇక ఇప్పుడు మరో రెండు దేశాలు తమ దేశ అత్యున్నత పురస్కారాల్లో మోదీని సత్కరించనున్నట్లు తెలిపాయి. గయానా దేశం తమ దేశపు హైయెస్ట్ అవార్డైన ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్సీతో మోదీని సత్కరించబోతున్నామని చెప్పగా, బార్బడోస్ కూడా తమ అత్యున్నత పురస్కారం హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ను మోదీకి అందిస్తున్నామని వెల్లడించింది. ఇక కోవిడ్ కష్టకాలంలో వ్యాక్సిన్లు అందజేసి సాయం చేసినందుకు గాను ఈ రెండు దేశాలు కృతజ్ఞతతో ఈ అవార్డులు అందిస్తున్నాయి. ఇంతకు మునిపే రష్యా, సౌదీ, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, మాల్దీవ్స్, భూటాన్, ఫిజీ, ఫ్రాన్స్, గ్రీస్, డొమినికా వంటి అనేక దేశాలు మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి.